స్వాతి, అమ్మ స్వాతి, ఏంటి నాన్న? ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏమీ లేదు నాన్న, ఊరికే. ఏమైందిరా? మళ్ళీ అదేమన్నందా? ఏం లేదు నాన్న, నా మనసేం బాలేదు. ఏంట్రా, ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? మామయ్యని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు తెలుసురా, వాడికిచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు. మీరెలాంటి వారో నాకు తెలీదా నాన్న? చూడమ్మా, మాధవరావు అంకుల్ కొత్తగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాడు. నీ వివరాలు వాడికిచ్చాను. మంచి సంబంధం రాగానే చెప్తానన్నాడు. సరేనా? ఏంటమ్మా, ఏం మాట్లాడవే? ఏం లేదు నాన్న. చెప్పరా, పర్వాలేదు. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? అంటే అదేం లేదు. కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు. బాగుంటాడు, పైగా మంచి మనసున్న మనిషి. ఇంకేమ్మా, మరి నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? అయ్యో నాన్న, తనంటే నాకు ఇష్టమే, కానీ నేనంటే తనకిష్టమో లేదో నాకింకా తెలీదు. నిన్నిష్టపడని వారు ఎవరుంటారమ్మా? వెంటనే ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే నీ మనసులో మాట కూడా చెప్పేసేయి. మీరిద్దరు ఎస్ అన్నాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను. తనకెవరూ లేరు నాన్న, అనాథ శరణాలయంలో పెరిగారు. అయితే మరీ మంచిది. అత్తపోరు ఆడపడుచు పోరు లేనివాడు భార్యను బాగా చూసుకుంటాడు. ఇంతకీ నా అల్లుడు ఏం చేస్తాడమ్మా? తెలీదు నాన్న, కానీ సంపాదించిన దాంట్లో సగం అనాథ శరణాలయానికి సహాయం చేస్తాడు. అయితే ఇంకా మంచిది. జాలిగుండి ఉన్నవాడు అన్నమాట. కట్నం కోసం అత్తమామల్ని, అదనపు కట్నం కోసం కట్టుకున్న దాన్ని వేధించడన్నమాట. తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి. ఇంతకీ అబ్బాయి పేరేంటమ్మా? అది తన పేరు. సరే సరే, నేను కిందకి వెడుతున్నాను. మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్లి ప్రయత్నాన్ని ఆపేయమని చెప్తాను. ఓకేనా? సరే నాన్న. రాజా, స్వాతి, రాజా, స్వాతి. నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా? అవునన్నా, చాలా బాగుంటుంది. ఏంట్రా? నేను పెట్టిన టీ అన్నా, తీసుకో. నాకొద్దురా. రేయ్, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఒక్కడివే ఉన్నావని కంపెనీ ఇద్దామని వచ్చా అన్నా. నీ కంపెనీ వద్దు, నీ ఫ్యాక్టరీ వద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి. సర్లే అన్నా, నీ మూడు బాగాలేనట్టుంది, నేను వెళ్తున్నా. రేయ్, ఉండరా. ఏంటన్నా, కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు, వెళ్తుంటే ఉండమంటావు. టమాటా పప్పు చేశాను, సాంబార్ పెట్టమంటావా, రసం పెట్టమంటావా, ఏం పెట్టమంటావా చెప్పు. చెప్పాలనే ఉందిరా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా చెప్పాలో తెలియడం లేదా? అవునరా, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నేనంటే తనకిష్టమో లేదో నాకు తెలీదు. నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలపాలో నాకు తెలియట్లేదురా. ఓ, వదినమ్మ గురించా? మరి ఏముందన్నా, రేపు కలిసినప్పుడు స్ట్రైట్గా చెప్పేసాయి. ఇష్టం లేదంటే? నిన్నిష్టపడని వారు ఎవరైనా ఉంటారన్నా? నిన్నిష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. నీ ప్రేమలో నిజాయితీ ఉందన్నా, ఏం ఆలోచించకుండా హ్యాపీగా చెప్పే అన్నా. కాదనదనే నమ్మకం ఉంది, కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటల వరణ నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలనుంది. కానీ ఆ వానే ఉప్పెనై పొంగితే తట్టుకోలేనురా. వామ్మో అన్నా, ఆ భాష ఏంటి, ఆ భావం ఏంటి? ఇదిగో నాకు కూడా తన్నుకొచ్చేస్తుంది అన్నా. ఇక ఆలస్యం చేయకుండా వదినమ్మని తీసుకొచ్చాయి. సర్లేరా.